మొదటి రోజు ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. ఏ జన్మంబున నెట్టి పువ్వులను నిన్నే రీతి పూజించితేను. అమ్మ, ఏ జన్మంబున నెట్టి పువ్వులను నిన్నే రీతి పూజించితేను. ఈ జన్మంబున నీదునంకమున నే నిన్నేండ్లు పారాడితిన్. అమ్మ, ఏ జన్మంబున నెట్టి పువ్వులను నిన్నే రీతి పూజించితేను. ఈ జన్మంబున నీదునంకమున నే నిన్నేండ్లు పారాడితిన్. ఓజస్సార మకాకవిత్వ ధిషణాయోగ ప్రభావాన. ఓజస్సార మహాకవిత్వ ధిషణాయోగ ప్రభావాన. నీ తేజం నిలబెట్టు శక్తి నిడుచున్ దీవింపుమా తల్లిరో. నీ తేజం నిలబెట్టు శక్తి నిడుచున్ దీవింపుమా తల్లిరో. భగవంతుణ్ణి చేరుకోవడానికి కళ ఒక ప్రధానమైన సాధనం. శాస్త్రం ఉపయోగపడుతుందో లేదో చెప్పలేము, కళ ఉపయోగపడుతుంది. ఎందుకంటే కళలో వర్ణన ఉంటుంది, వర్ణన ఆకర్షణీయంగా ఉంటుంది. ఒక కవి పద్యం చెప్పినా, ఒక సంగీత విద్వాంసుడు పాట పాడినా, ఒక శిల్పి శ్రీకృష్ణుడు శిల్పాన్ని చెక్కినా, ఒక చిత్రకారుడు శ్రీకృష్ణుడి చిత్రం వేసిన, ఒక నాట్యం శ్రీకృష్ణుడికి సంబంధించిన కీర్తన నాట్యం రూపంలో మనకి ప్రదర్శించిన, అందులో ఒక ఆకర్షణ ఉంటుంది. ఈ ఆకర్షణ కారణంగా మనస్సు లగ్నమవుతుంది. మనం చాలా చోట్ల ధ్యానం చేస్తూ ఉంటాం, మనస్సు లగ్నం కాదు, ఆకర్షణ లేదు. ఆకర్షణ ఉన్న చోట మనస్సుకి లగ్నం అవ్వమని వేరే చెప్పక్కల, అది లగ్నం అవుతుంది. ఏ వయస్సులో ఏ ఆకర్షణ ఉంటే ఆ ఆకర్షణకి విపరీతంగా మనస్సు లగ్నం కావడం మనం చూస్తూనే ఉన్నాం. విపరీతంగా అంటే ఇంకా ఆకర్షించిన వస్తువు లేదా మనిషి తప్ప ఇంకేది నాకు అక్కర్లేదు అనేంతగా. ఎందుకు అవుతుంది? ఎప్పుడు సమస్య లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే, మూలంలోకి వెళ్ళి ఆలోచిస్తే దానికి పరిష్కారం దొరుకుతుంది. పైపైన చూస్తే కుదరదు. ఆకర్షణ మనస్సు ఎందుకు లగ్నం కావట్లేదు? ఆకర్షణ లేదు, ధ్యానంలో ఆకర్షణ లేదు, జ్ఞానం పొందడంలో ఆకర్షణ లేదు. అంతా ఒక్కటే అంటే ఏం ఆకర్షణ ఉంటుంది? నువ్వు చాలా గొప్పవాడు అంటే హే అంటాడు, అది ఆకర్షణ. అది అందరిలోనూ నువ్వు చాలా గొప్పవాడు అంటే వెంటనే ఆకర్షణ ఉంటుంది. అందులో ఒకటేనయ్యా, అందులో నువ్వు ఒకటి అంటే సర్లే అంటాడు, అంతే. అంచేతన అదే జ్ఞానంలో ఒకే ఒక ఆకర్షణని కలిగించడమే కళ లక్షణం. ఆ ఆకర్షణ కవిత్వం ద్వారా జరుగుతుంది. కళలన్నింటిలో కవిత్వం చాలా గొప్పది. అన్నీ లలిత కళలే. దానికి 64 కళలు ఉన్నాయి. చతుషష్ఠి కళారాధ్య అంటారు అమ్మవారిని. 64 కళలు ఉన్నాయి. 64 కళల్లోనూ 5 లలిత కళలు అన్నారు, ఫైన్ ఆర్ట్స్ అంటారు ఇంగ్లీషు. అవి కవిత్వం, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పం. ఇందులో కవిత్వం గొప్పదన్నారు. ఎందుకన్నారు? కవులు అన్నారు ఆ మాట, వాళ్ళ కళ వాళ్ళ గొప్పది కింద అనిపిస్తుంది. లేదు, కవులు అనలేదు, శాస్త్రకారులు అన్నారు. కావ్యాదర్శం రచించిన దండి, కావ్యాదర్శం దండి అన్నాడు ఆ మాట. అది శాస్త్రకారులు అన్నారు. మమ్మటుడు అన్నాడు, అలంకార శాస్త్రజ్ఞులు అన్నారు, విశ్వనాథ ఆయన అన్నాడు. వాళ్ళంతా అలంకార శాస్త్రజ్ఞులు, వాళ్ళు కవులు కావక్కలు, వాళ్ళు అన్నారు ఆ మాట. సైంటిస్ట్, శాస్త్రజ్ఞులు అంటే సైంటిస్ట్ అబద్ధం చెప్పడం, దానికి కారణం చెబుతాడు. కవిత్వం ఎందుకు గొప్పదంటే, ఏ కళ ఎక్కువ గొప్పది అంటే, ఏ కళకి భౌతికమైన సామగ్రి తక్కువ అవసరం అవుతుందో ఆ కళ మిగిలిన కళల కంటే గొప్పదన్నారు. ఒక శిల్పం చెక్కాలి అంటే పెద్ద రాయి కావాలి, ఓ కొండ కావాలి. ఎక్కడి నుంచి తెస్తారు అని చెప్పి కొండ దగ్గరికే వెళ్ళాలి. దాన్ని దొలచాలి చక్కగా 6 నెలలు పడుతుందో, 7 నెలలు పడుతుందో, ఏడాది పడుతుందో, ఎప్పటికో ఒడి తయారవుతుంది. అక్కడికి వెళ్ళి మనం చూడాలి. అంటే దానికి సామగ్రి చాలా ఎక్కువ. నాట్యానికి అంత అవసరం లేదు, ఒక కొండ అవసరం లేదు, ఒక వేదిక ఉంటే చాలు, నాట్యం చేసేవాళ్ళు ఉంటే చాలు. వాళ్ళకు కొంత నట్టు వాంగం అని ఉంటుంది,
పాడేవాళ్ళు ఒకళ్ళు, ఏదో వాయించేవాళ్ళు, ఏవో 4-5 ఉంటే నాట్యం నడిచిపోతుంది. చూసేవాళ్ళ గురించి అంత బాధపడక్కల. 4-5 ఉంటారు కాబట్టి వాళ్ళ బంధువులు వాళ్ళ మిత్రులు వస్తారు ఖచ్చితంగా, సరిపోతారు. ఏదో కొంత నడిపించేయచ్చు. కానీ దానికి కూడా శిల్పానికి ఉన్నంత సామగ్రి అవసరం లేకపోయినా కొంత అవసరమే. చిత్రలేఖనానికి కూడా అంత అవసరం లేదు, కానీ కొంత అవసరం. ఒక క్యాన్వాస్ ఉండాలి, ఒక పేపరో అట్టో గోడో ఏదో ఉండాలి, దానికి రంగులు ఉండాలి, ఆ రంగులు వేయడానికి కుంచె ఉండాలి. కేవలం చిత్రకారుడు ప్రతిభ వల్ల చిత్రం రాదు, ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉండాలిగా, అవన్నీ ఉండాలి. అందుకని వాటికంటే కూడా ఇంకా సంగీతం, క్యాన్వాస్ అక్కర్లేదు, వేదిక కూడా అక్కర్లేదు, 10 మంది కూడా అక్కర్లేదు. ఒక్కడే కూర్చుని పాడితే ఆయన హాల్లో కూర్చుని పాడినా వింటాం, పాడలేకపోతే వేరే విషయం. వెనక ఒక సంగీతం అంటే బాగా ఆసక్తి ఉండి ఎవరు వినట్లేదని, ఎవడు వింటేనాక ఎవడు వినకపోతేనాక తన ఇంటి ముందు అరుగు మీద కూర్చుని పాడడం మొదలెట్టాడు. మా మిత్రుడు ఒకడు కార్టూన్ వేశాడు దాని మీద. మామూలు ఇంటి ముందు బోర్డు పెడతాం కదా, కుక్క ఉన్నది జాగ్రత్త అని. వీడి ఇంటి ముందు బోర్డు ఎట్టేట వాడికి ఎదురుగా కుక్క విన్నది జాగ్రత్త అని. నీ ఇష్టం వచ్చినట్టు పాడుతున్నావు, చచ్చిపోతున్నావు, వినలేకమో ఇంటి ఎదురుగా ఉండడం వల్ల మా కుక్క వింది నీ సంగతి చూస్తుంది అనమాట. కుక్క ఉన్నది జాగ్రత్త అంటే అక్కడ ఒక అక్షరం మర్చాడు, కుక్క విన్నది జాగ్రత్త అన్నాడు. అంతే వాడు పాడడం మానేశాడు. అలా పాడినా మనం బాగుంటే వినొచ్చు, వాడు అరుగు మీద వాడు పాడుకున్నా మనం బాగుంటే వినొచ్చు, దానికి జనంతో పనేం లేదు. అంచేత ఉన్న కళల్లో సంగీతానికి భౌతికమైనటువంటి సామగ్రి తక్కువ, కవిత్వానికి అది కూడా అక్కర్లేదు. అసలు వినేవాడితో పని లేదు, సహృదయుని హృదయ భావనే కవిత్వం అన్నారు. అంతే ఖచ్చితంగా. ఒక మెరుపు లాంటి ఆలోచన నీకు మనస్సులో వచ్చింది అంటే అది కవిత్వం, నీకు నువ్వు ఆనందిస్తావు. ఇంకోటి ఆనందించడం అనేది వాడి ప్రాప్తం. అదేదో ఆయన పద్యమో శ్లోకంగానో రాస్తే దాన్ని ఎవరో అచ్చు వేస్తే ఎవరో చెబితే ఇతరులు ఆనందిస్తారు. ఎవరికి చెప్పినా చెప్పకపోయినా తాను ఆనందించడానికి ఏం అక్కర్లేదు, వేరే సామగ్రి అవసరం లేదు. మనిషి అనేవాడు ఒకడు ఉంటే చాలు, వాడు సహృదయుడు అయితే చాలు, వాళ్ళు రసోత్పత్తి జరిగితే చాలు. అంచేత రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అన్నారు. రమణీయమైన అర్థాన్ని ప్రతిపాదించే ఒక్క శబ్దం కూడా కావ్యమే అన్నారు. ఆ శబ్దాన్ని ప్రతిపాదించేది కవి హృదయం. కవి హృదయాన్ని మించి వేరే సామగ్రి ఏమీ అవసరం లేదు. కాబట్టి కవిత్వం లలిత కళలలో చాలా గొప్పది అని తీర్మానం చేశారు, అందరూ అంగీకరించాల్సింది. భౌతికమైన సామగ్రి చాలా తక్కువ. అటువంటి మహాకవిత్వాన్ని శ్రీకృష్ణుడి మీద వినిపించినటువంటి లీలాశుకుని యొక్క కవిత్వాన్ని మనం 3 రోజుల పాటు వినబోతూ ఉన్నాం. అందుకే ఓజస్సారమకాకవిత్వధిషణాయోగ ప్రభావాన, ఓజస్సే సారంగా కలిగి మహాబుద్ధిలోంచి ప్రభవించినటువంటి కవితా యోగంతో కూడిన కృష్ణకర్ణామృతాన్ని వినిపించాలి. దాని తేజస్సును నిలబెట్టాలంటే అమ్మా నీ ఆశీస్సులు నాకు అవసరం అని మా మాతృదేవిని ప్రార్థన చేసి దీన్ని ప్రారంభం చేస్తున్నాం. కృష్ణకర్ణామృతం చాలా ఆశ్చర్యకరంగా పుట్టింది. ఒక్కొక్క కావ్యం పుట్టడానికి, ఒక్కొక్క కవిలోంచి ఒక ఆవేశపూరితమైన పద్యం పుట్టడానికి ఒక సంఘటన వెనకాల ఉంటుంది. కృష్ణకర్ణామృతం ఒక సంఘటనలోంచి పుట్టింది. కృష్ణకర్ణామృతాన్ని రచించిన మహానుభావుడు లీలాసుఖ మహర్షి. ఆయన అసలు పేరు అది కాదు అంటారు చరిత్రకారులు. చింతామణి నాటకంలో బిల్వమంగళుడే లీలాసుఖ మహర్షి. చింతామణి నాటకం ఆంధ్రదేశంలో చూడనివాడు లేడు. అందులో బిల్వమంగళుడు, ఆ బిల్వమంగళుడి ప్రవేశంతో చింతామణి ధోరణ కూడా మారుతుంది. ఆ బిల్వమంగళుడే తర్వాత జ్ఞానోదయమై వైశ్య సంపర్కాన్ని వదిలేసి కృష్ణభక్తుడుగా మారాడు. ఆయనే కృష్ణకర్ణామృతం రచించినటువంటి లీలాసుకుడు అన్నారు. మనిషి నిద్రపోయిన వాడు లేవడానికి 3 మార్గాలు ఉంటాయి. మనకు అందరికీ తెలుసు 3 మార్గాలు ఉంటాయి లేవడానికి. పడుకుని అటు పడుకుని ఇటు పడుకుని తెల్లవార్లు దొర్లి కలలో కానీ కాసేపు గాఢ నిద్రలోకి వెళ్ళి కాసేపు ఏమీ తోచక మళ్ళీ మధ్యలో ఫోన్ చూసి తెల్లారాక మొత్తం మీద ఇంకా తెల్లారింది కదా, పని మనిషి కోసమైనా తలుపు తీయాలి కదా, లేకపోతే దానికి ఇల్లు దొరుకుతుంది కానీ మనకి పని మనిషి దొరకదు. ఆ సమయానికి తీయపోతే నేను రానుపోని పక్కింటికి పోతే మళ్ళీ 9ంటికి వస్తుంది. అందుకని దానికి తలుపు తీయడానికైనా
లేవాలి కదా. హైదరాబాద్లో చాలామంది జనం సమయానికి లేస్తున్నారంటే పని మనుషులకు నమస్కారం చేయాలి మనం, లేకపోతే వీళ్ళు అలా కూడా లేవరు. అందుకని ఏదో తలుపు ఇలాగా మామూలుగా పడుకుని ఏదో కొంత నిద్రపోయి కొంత పట్టక మొత్తం మీద తెల్లారేసరికి లేవడం ఉందే, ఇది ఒక రకమైన మేలుకొల్పు. రెండో రకమైన మేలుకొల్పు ఉంటుంది. ఏదో పని ఉంటుంది, తెల్లరకట్ట పొద్దున్న 6ంటికి విమానం, అక్కడ 4:30కి కనీసం అక్కడ ఉండాలి, ఎంత లోకల్ విమానమైనా. అంటే మనం ఇంటి దగ్గర 3:30కి బయలుదేరాలి, అంటే ఇంట్లో 2ంటికి లేవాలి. దానికోసం అలారం పెట్టుకుని లేవడం ఉందే, ఇది ఒక రకమైన మేలుకొల్పు. ఇక మూడో రకమైన మేలుకొల్పు ఉంది. మధ్యలో పీడకలు వచ్చి బేరమని లేస్తాడు, ఇక మళ్ళీ పడుకోడు. సరిగ్గా కృష్ణకర్ణామృతం అటువంటి మేలుకొల్పు, ఈ మూడో రకమైన మేలుకొల్పు. ఆధ్యాత్మికమైన మేలుకొల్పు కూడా 3 రకాలు ఉంటాయి. జీవితం అంతా 70 ఏళ్ళో 80 ఏళ్ళో 90 ఏళ్ళో బతికి కిందపడి మీదపడి 4 పుస్తకాలు చదివి 10 మంది గురువులను ఆశ్రయించి రకరకాల ప్రవచనాలు విని మొత్తం మీద నానాయాతన పడి చిట్ట చివరికి ఎప్పుడో 80 ఏళ్ల వయసులో జ్ఞానోదయం పొందడం ఉందే, అది సావకాశంగా జరిగే మేలుకొల్పు. అది జరగచ్చు, ఒకవేళ అప్పటికి జరగకపోతే మళ్ళీ జన్మత్తాలు, ఇంకో మార్గం లేదు. మధ్యలో విమాన ప్రయాణం దృష్ట్యా అలారం లేపక మేలుకొనడం ఉందే, ఏదో పుస్తకం చదవడం ద్వారా మనలో విపరీతమైన మార్పు వస్తుంది ఒక్కోసారి, లేదా ఒక మహాగురువు దగ్గర చేరడం ద్వారా ఆ గురువు ఉపదేశం ద్వారా ఒక గొప్ప మార్పు వస్తుంది. అది మధ్యలో అలారం ద్వారా మేలుకొనడం. ఇక మూడోది ఉందే, జీవితంలో జరగకూడని ఘోరాలు నేరాలు జరిగితే వాటి ద్వారా బుద్ధి వచ్చి మేలుకుంటాడు, అది గొప్ప మేలుకొల్పు, అది మూడో రకం మేలుకొల్పు. చింతామణి నాటకంలో బిల్వమంగళుడికి బుద్ధి వచ్చి మేలుకున్నాడు. అంచేది ఆ మేలుకొల్పుకు కారణమైన చింతామణికి కూడా మనం నమస్కారం చేయాలి. యోగి వేమనను కూడా మేలుకొల్పింది విశ్వద అనేటువంటి ఒక వేశ్య అంటారు. ఆయనకి చివరిలో వచ్చింది ఆ మేలుకొల్పు. అది కూడా ఎప్పుడు చింతామణికి ఈయన అలవాటు పడ్డాక విపరీతమైన వ్యామోహంతో భార్యకు అన్యాయం చేసి తండ్రిని పట్టించుకోకుండా, వృద్ధుడు, భార్య చనిపోయి ఉన్నాడు ఇంట్లో తండ్రి, అటువంటి తండ్రిని పట్టించుకోకుండా నాకు చింతామణి ముఖ్యం అని వెడుతూ ఉంటే భార్య చెప్పింది విసుగొచ్చింది, ఊరుకుంది. తండ్రికి చెప్పే ఓపిక లేదు, ఇంకా ఆయన మృత్యువుకు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒకనాడు తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉండగా, ఒరే ఈవేళ రేపు నేను వెళ్ళిపోతానరా, నా దగ్గర ఉండరా అని చెప్పినా వినకుండా బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే హోరున వాన కురుస్తోంది, పిడుగులు పడ్డాయి. పిడుగు పడితే చింతామణికి భయంట, తండ్రి ఏమైపోయినా పర్వాలేదు వీడికి. అయ్యో పిడుగు పడితే చింతామణి తట్టుకోలేదు, ఏమైపోతుంది అని అంత హోరు వానలో పిడుగుపడి ఎవడు చేస్తాడో తెలియని వానలో చింతామణి ఇంటికి బయలుదేరాడు. చివరికి అక్కడ గోడ దూకి మొత్తం మీద ఏదో చెట్టుకు వేలాడుతుంటే తీగ అనుకున్నాడు, అది పాము, దాన్ని పట్టుకుని ఎక్కేశాడు. అందుకే కామాతురాణం నభయం నలజ్జ అంటారు సంస్కృతంలో. ఈ కామావేశంలో పడిన వాడికి సిగ్గు ఉండదు, భయము ఉండదు అన్నాడు. ఏం చేస్తాడో వాడికే తెలియదు. నది దాటడానికి పడవ లేకపోతే ఒక శవం దొరికితే శవాన్ని పడవగా తెప్పగా చేసుకుని ఎక్కేశాడు. తర్వాత అర్థమైంది, అది వీడు పెట్టే యాతనలో పడలేక భార్య ఆత్మహత్య చేసుకున్న శవం, అది భార్య శవం. ఇంద్య దారుణాలు జరిగాక అక్కడికి వెడితే, చింతామణి ఇప్పుడెందుకు వచ్చావయ్యా అంది ఆవిడ. పిడుగుపడింది కదా, నీకు భయం కదా, నిన్ను ఓదార్చుదామని వచ్చాను అంటే, ఇంత వ్యామోహం ఏమిటి, నేనేం చచ్చిపోతానా ఇక్కడ? మొన్న ఎప్పుడో వచ్చినప్పుడు చెప్పావు మీ నాన్నగారికి బాగులేదని, చూసుకోద్దా? ఇంత వానలో ఎలా వచ్చావు, పడవ కూడా లేదు కదా అంటే, ఏదో దొరికింది, అది శవంలా ఉంది, దాంతో వచ్చానన్నాడు. తీరా చూస్తే అది భారీ శవం. అక్కడికి వెళ్ళి చూశారు ఇద్దరు. చింతామణి సిగ్గుపడింది, చీచీ చీచీ, నా కోసం ఇంత పని చెయ్యాలా, ఏం చూసి చేసావయ్యా అంది. నీ సౌందర్యాన్ని చూసి అన్నాడు. ఇప్పుడు చూడు నాయన, లోపలికి వెళ్ళి సమస్తాభరణాలు తీసేసి మామూలుగా ఆవిడ ఇంట్లో వాళ్ళ అమ్మతో మాట్లాడేటప్పుడు ఎలాంటి చీర కట్టుకుంటుందో అలాంటి చీర కట్టుకుని కనిపిస్తే అప్పుడు ఆయనకి అర్థమైంది, ఈ సౌందర్యం అంతా మేకప్ వల్ల వచ్చింది. అంతే తప్ప నిజంగా ఏం లేదు. ఎందుకంటే నా భార్యే చాలా బాగుంది, ఇక్కడ ఆవిడ మేకప్ వేయదుగా, భార్యకి మేకప్ వేసే కర్మ ఏమిటి? ఇప్పుడు అందరూ వేస్తున్నారు, అది వేరే విషయాన్ని. అందుకని నా భార్య ఏ మేకప్ వేయదు, చాలా అందంగా ఉంటుంది, ఎందుకంటే దీనికోసం నేనెంత పడి ఏడిచానేమిటి అని అనిపించి, ఏమిటో చింతామణి వ్యామోహం అలా కమ్మేసింది అంటే,
ఈ చింతలన్నీ పోవాలంటే మనం శ్రీకృష్ణుడు అనేటువంటి మణిని పట్టుకోవలసిందేనయ్యా అని అప్పటికే ఆవిడ ఆ మార్గంలో ఉంది కాబట్టి ఈయనకి ఉపదేశం చేసింది ఒక రకంగా. ఆ రకంగా బిల్వమంగళుడు లీలాసుఖ మహర్షి అయ్యాడు. అందుకే ఆయనకి జ్ఞానోదయం కావడానికి అవసరమైనటువంటి భావన ఎప్పుడు కలిగిందో కాళ్ళకూర నారాయణరావు గారు మహానుభావుడు చింతామణి నాటకంలో చివరిలో రాస్తాడు. ఇంటికి వచ్చేసరికి తండ్రి చనిపోయాడు, భార్య చనిపోయిందని తెలిసింది. అప్పుడు అంటాడు ఆయన అనేక శాస్త్రాలు చదివాడు, ఆయన చదవని శాస్త్రం లేదు. అసలు చింతామణి నాటకం ఎలా మొదలవుతుంది అంటే ఆయన భార్యకి ఈ శాస్త్రాలన్నీ ఉపదేశిస్తూ ఉంటాడు, అవి చదువుతూ ఉంటుంది, ఆవిడ ఆయన అర్థం చెబుతూ ఉంటాడు. అలా అది పురాణ కాలక్షేపం, రోజు చక్కని కాలక్షేపం. అలాంటి సంసారం విచ్ఛిన్నమైపోయింది వేశ్య సాంగత్యం కారణంగా. ఇన్ని శాస్త్రాలు చదువుకున్నాను, ఉపయోగం ఏమిటి? చదివితి సమస్త శాస్త్రములు చదివి ఏమి ఫలము, చదివితి సమస్త శాస్త్రములు చదివి ఏమి ఫలము, తుదకిట్లు చెడుదారి బడి చెరించి జనకుని ఇల్లాలి నింగూడ చంపుకొంటి, చదివితి సమస్త శాస్త్రములు చదివి ఏమి ఫలము, తుదకిట్లు చెడుదారి బడి జరించి జనకుని ఇల్లాలు నింగూడ చంపుకొంటి, తరుగులేనట్టి ఘోరపాతకము గంటి, తరుగులేనట్టి ఘోరపాతకము గంటి అని బాధపడతాడు. మనం ఆలోచన చేయాల్సింది ఎక్కడే, ఇవాళ చదువు లేనివాడు లేడు. ఏదో శాస్త్రం బీటెక్కో ఎంటెక్కో అందరూ చదివిన వాళ్ళే. చాలామంది చదువుకున్నారు కానీ బుద్ధి లేదు. చదువు వేరు, బుద్ధి లేదు. బుద్ధి వేరు. ఇదివరకు చదువుకుంటే బుద్ధి వచ్చేది, ఇప్పుడు చదువుకున్నా వస్తుందని చెప్పలేం. పైగా చదువుకోవడం వల్లే బుద్ధి చెడిపోతుంది. ఇప్పుడు చదువుకోని వాళ్ళే నయం, సుఖంగా ఉంటున్నారు. ఎందుకంటే వాడికి చెడిపోయే విషయం కూడా తెలియదు, ఎలా చెడిపోవాలో తెలియదు, అందుకని బాగున్నాడు. కానీ అప్పుడు ఎలా ఉండేది అంటే శాస్త్రాలు చదివిన వాళ్ళు ఎవరు పాడయ్యేవారు కాదు. ఆ శాస్త్రాల్లో స్పష్టంగా సన్మార్గం ఉంది. భగవద్గీత శాస్త్రం, శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు యోగశాస్త్రే అని ఉంటుంది. యోగశాస్త్రం, కవిత్వం కాదు. భగవద్గీతలో కవిత్వం ఏం లేదు. ఎక్కడో ఒకటో రెండు మొక్కలు వ్యాసుడు చెప్పినా అది మహాకవిత్వమే, దాని గురించి ఆటమాట. అది శాస్త్రం. అది శాస్త్రం చాలా ఖచ్చితంగా చెబుతుంది. యోగ వాసిష్టం శాస్త్రం, అష్టావక్రగీత శాస్త్రం, రుభుగీత శాస్త్రం, దక్షిణామూర్తి స్తోత్రం, ఇవన్నీ శాస్త్రాన్ని చెప్పేటువంటి పద్యాలు, అవన్నీ శ్లోకాలు. అందులో కవిత్వం కాదు. కవిత్వం ఉంటే ఉండొచ్చు, శాస్త్రం ప్రధానం. శాస్త్రంలో ఎప్పుడు తర్కం ఉంటుంది, కవిత్వంలో ఊహ ఉంటుంది. దాన్ని తర్కంతో సమర్థిస్తారు, అది వేరే విషయం. ఊహ చాలా బాగుంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే నిన్ను శాస్త్రాలు చదువుకున్నాను ఏం ఉపయోగం అన్నాడు. మనం అందరం ఆలోచించవలసింది అదే. ఆధునిక సమాజంలో వీళ్ళు చదువుకున్న వాళ్ళే ఎక్కువ చెడిపోతున్నారు. చదువు రాని వాళ్ళే నైవేరు. అలాగని చదువు రానివాడు ఉన్నాడంటే ఫీజు రీయింబర్స్మెంట్ పుణ్యవాని ప్రతివాడు చదువుకున్నవాడే. వాడు ఫీజు కట్టక్కర్లేదు, ఎవరో కడతారు, ఎప్పుడు కడతారో తెలియదు. వాళ్ళ కోసం కాలేజీలు పెడతారు, వీళ్ళు ఇళ్ళు అక్కడ చేరతారు. వీళ్ళెవరు ఫీజులు కట్టరు కదా అని, వీళ్ళెవరో అడగరు కదా అని వాళ్ళు చదువు చెప్పరు. వీళ్ళు రోడ్లమ్మడు తిరుగుతూ ఉంటారు జూలాయిల్లాగా. అక్కడి నుంచి ఒంటరిగా వెళ్ళి ఆడపిల్లలు వెనకాల పడతారు. చదువు ఏమైందో అందరికీ తెలుస్తుంది. ఈ మొత్తం సమాజం కలుషితమైన పరిస్థితుల్లో బిల్వమంగళుడి యొక్క ఆవేదన మనకు ఒక ఔషధంలా పనిచేస్తుంది. శాస్త్రాలు చదివితే ఉపయోగం లేదు, ఆ శాస్త్రాలను ఆచరణలో పెట్టాలి. శాస్త్రానికి ఎప్పుడు 4 రకాల స్టెప్స్ అంటారు, మెట్లు ఉంటాయట. శ్రీహర్షుడు నైషధంలో చెబుతున్నాడు, సంస్కృతంలో నైషధంలో. నలమహారాజు శాస్త్రాలన్నీ ఎలా చదివాడంటే అధీతి బోధ ఆచరణ ప్రచారణై అంటాడు ఆయన. అధీతి బోధ ఆచరణ ప్రచారం, ఈ 4 దశలు ఉంటాయి ప్రతి విద్యకి. అధీతి ముందు చదువు, ముందు విషయం చదువు, స్టడీ అని అర్థం దానికి. జస్ట్ టు రీడ్. అధీతి అంటే ఇంక విశేషార్థాలు చెప్పక్కల, జస్ట్ టు రీడ్. ముందు పుస్తకం తీసి చదవాలి కదా, చదువు, అదే అధీతి. దానివల్ల ఏమి విషయం తెలుస్తుంది అంతే, సమాచారం అది. బోధ, బోధ్ టు అండర్స్టాండ్, దాన్ని అవగాహన చేసుకో. అంచేత బోధన అంటే అర్థం అవగాహన అయ్యేలా చెప్పాలి ఉపాధ్యాయుడు. ఊరికే పాఠం చెప్పేసి ఇంపార్టెంట్ చెప్పేసి ఇది ఎప్పుడు వస్తుందో చెప్పడం కాదు. ఇప్పుడు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పట్లా, జాతకాలు చెప్తున్నారు. ఏది ఎప్పుడు వస్తుందో ఇంపార్టెంటో కాదో అది చెప్పడానికి జాతకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. వీళ్ళెందుకు? ఇంపార్టెంట్ ఏమిటంటే అర్థం కాదు. ఇంపార్టెంట్ విషయాలే పాఠ్యపుస్తకాల కింద పెడతారు, ఇంపార్టెంట్ కానిది పెట్టరు. లోకంలో ఉండేవన్నీ పట్టుకొచ్చి టెక్స్ట్ బుక్కుల్లో పెట్టరు ఎవరు. ఇంపార్టెంట్ అయిందే పెడతారు. అందులో మళ్ళీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, వివి ఇంపార్టెంట్ అంటే మొత్తం 300 పుస్తకం వదిలేసాను, 90% వదిలేయి, అది చొక్క పద్యాలు చదువుకో అంతే. అలా తయారైంది విద్య.
అలా కాదు కదా. ఉపాధ్యాయుడు అంటే బోధకుడు. బోధ అంటే అవగాహన అయ్యే వరకు చెప్పాలి, మార్గం ఆయన వెతుక్కోవాలి. ప్రతి విద్యార్థికి అవగాహన కావించడం ఉపాధ్యాయుడి బాధ్యత. బోధన అంటేనే అర్థం అది. ఊరికే చదువు చెప్పడం కాదు ఇక్కడ. చదువు చెప్పడం, హోంవర్క్ ఇచ్చేయడం కాదు ఇక్కడ. అందుకని అధీతి ముందు చదవాలి, తర్వాత బోధ అవగాహన చేసుకోవాలి, తర్వాత వెంటనే మూడోది చూడండి, మనం ఏది మర్చిపోతున్నామో అది చెప్పాడు, ఆచరణ. నువ్వు అవగాహన చేసుకున్న దాన్ని ఆచరణలో పెట్టు, అప్పుడు ప్రచారం ఎవరికైనా చెప్పు. మనం చక్కగా తెలివిగా ఏం చేసామంటే అధీతి ప్రచారం, అధీతి ప్రచారం, అధీతి ప్రచారం. ఇప్పుడు వాట్సాప్లో వచ్చాక అంతే, ఏదో మెసేజ్ వచ్చింది, అది బాగుంది, అధీతి, వెంటనే ఫార్వర్డ్, అంతే, ప్రచారం అయిపోయింది. వీడు చేయలే, వాడు చేయలే, వాడు మళ్ళీ ఇంకోటికి షేర్, వీడు మళ్ళీ ఇంకోటికి షేర్, మొత్తం అంతా కలిపి బంగాళాఖాతంలో షేర్. ఇందులో మొదట పంపినవాడు కానీ, చూసినవాడు కానీ, వాడి ద్వారా అందుకున్నవాడు కానీ ఎవ్వడూ దాన్ని ఆచరించడు. పైగా ఆయన రోజు చాలా మంచి మంచి కొటేషన్లు పంపిస్తారండి. కొటేషన్లు పంపడం ఎందుకు, చేయాలి కానీ పని లేక పంపడం ఏంటండి అంటే కొరియర్ బాయ్ల కింద తయారయ్యాం అందరం కూడా. ఆచరణలో పెట్టండి, దాన్ని ఆచరణలో పెట్టారు, షేర్ చేసేస్తే అయిపోయి, అక్కడికి ఓ పని అయిపోయి. ఎవరన్నా మహోపన్యాసం ఇవ్వగానే వాడి చేతిలో ఓ బహుమతి పెట్టేస్తే, ఓ దండం పెట్టేస్తే, 2 అరటిపళ్ళు పెట్టేస్తే అయిపోయింది. మన అజ్ఞానం అంతా ఇదే. మాకు కావలసింది అరటిపళ్ళు, కానుకలు, కట్నాలు కాదు. ఈ 3 రోజుల ప్రవచనంలో నేను చెప్పిన మాటలు అన్నీ అవసరం లేదు, అన్నీ మీకు నచ్చాలని ఏం లేదు ఇక్కడ. మీకు నచ్చినవి ఆచరించండి, అదే నాకు మీరు ఇచ్చేటువంటి గురుదక్షిణ, వేరే ఏం అక్కర్లేదు. అవి ఎందుకు ఆచరించలేనివి ఏమి ఉండవండి. మనం అనుకునేవన్నీ చాలా మామూలు మాటలే. అందుకే నైషధంలో హర్షుడు ఏం చెప్పాడు, అధీతి బోధ ఆచరణ ప్రచారం అన్న. నువ్వు ముందు చదువు, తర్వాత దాన్ని అవగాహన చేసుకో, తర్వాత దాన్ని నువ్వు ఆచరించు, అప్పుడు అది ఆచరించదగిందే అనిపిస్తే ప్రచారం చేయాలి, లేకపోతే వదిలే. ఈ సూత్రాన్ని కనుక మనం విద్యా వ్యవస్థలో పాటిస్తే అందరూ విద్యావంతులే అవుతారు. కేవలం చదువుకున్న వాళ్ళు కాదు, డిగ్రీలు ఉన్నవాళ్ళు కాదు. డిగ్రీలు థర్మామీటర్లో కూడా ఉంటాయి, 104, ఇంకా 2 ఉంటే పేలిపోతుంది కూడాను. డిగ్రీలు చదువు అవుతాయండి, దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టలేకపోయినప్పుడు ఈ చదువు అంతా ఎందుకు? చదివిది సమస్త శాస్త్రములు చదివి ఏమి ఫలము తుదకిట్లు చెడుదారిబడి జరించి. ఎన్నో నీతులు నేను శాస్త్రాల్లో చదువుకున్నాను, కానీ చివరకు వచ్చేసరికి చింతామణి వ్యామోహంలో పడి భార్యని మోసం చేశాను, తండ్రిని మోసం చేశాను. తండ్రి చనిపోతుంటే కూడా నాకు చింతామణి ముఖ్యమని వెళ్ళిపోయాను. భార్య శవాన్ని తెప్పగా చేసుకుని వేశ్య దగ్గరికి వెళ్ళారు. నాకంటే దుర్మార్గుడు ఎవడైనా ఉంటాడా? మంగళసూత్రానికి ఏమైనా ప్రాధాన్యం ఉందా? ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామేన నేను ప్రమాణం చేశానే, ఆ మాట నమ్మి ఆ ఇల్లాలు నాతో 40 ఏళ్ళు కాపురం చేసింది, దీనికి ఏమైనా అర్థం ఉందా అని బిల్వమంగళంలో ఒక అపూర్వ పశ్చాత్తాపం కలిగింది. ఆ పశ్చాత్తాపమే సమస్త పాపాలకి పరిహారం. ఏ నదిలో మునగక్కల్లా, ఏ దేవుడికి ఏ అర్చన అక్కల్లా. మనం చేసిన తప్పుని మన ఇంట్లో పూజామందిరంలోనే అమ్మవారి విగ్రహం దగ్గర కూర్చొని చెంపలు వేసుకుని ఒప్పుకుని మళ్ళీ చెయ్యను అంటే ఆ పాపం అక్కడికి పోయినట్టే లెక్క. మళ్ళీ ఆలోచించక్కర్లేదు ఆ విషయం. వ్యాసభారతంలో వ్యాసుడు చాలా స్పష్టంగా చెబుతాడు. వికర్మణా తప్యమానక అని చాలా స్పష్టంగా చెబుతాడు. వికర్మణా తప్యమానక నకర్తవ్యం పునరితి నకుర్యాత్ పునరితి. తప్పుడు పని చేసినప్పుడు దాని గురించి మనస్సులో బాగా తప్పించినట్లయితే నకుర్యాం పునరితి మళ్ళీ ఈ పని చెయ్యను అని నిర్ణయించుకుంటే, దేవుడు సాక్షిగా మనమే ఒక ప్రమాణం చేసుకుంటే ఆ పాపం అక్కడికి పోయినట్టే అన్నారు. మహాపాపాలకే లెక్కలేదన్నారు, మామూలు వాటికి చెప్పక్కర్లేదు. ఎందుకంటే మనిషి ఎప్పుడు ఎదుటి వాళ్ళకి పాపాన్ని చెప్పడు, పుణ్యాలు చెబుతాడు. వాడికి ప్రచారం కావాలి. దేవుడి దగ్గర మాత్రమే మనం పాపాలు చెబుతాం. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ ఏమిటంటే, దేవుడు గుళ్ళోకి వెళ్ళగానే అప్రయత్నంగా మనం చెంపలేసుకుంటాం. గమనించండి, ఎవడేసుకోమన్నాడు? ఏ అర్చకుడు కూడా గుళ్ళోకి రాగానే చెంపలేసుకోండి అని చెప్పడు. అలా చెప్తే ఆయనకి వేసేస్తారు చెంపలు. ప్రదక్షిణం చేయండి, అర్చన చేయండి, ప్రసాదం పుచ్చుకోండి అని అర్చకుడు చెబుతాడేమో, చెంపలేసుకోమని ఎవరు చెప్పరండి. అసలు గుళ్ళోకి వెళ్ళగానే చెంపలేసుకోవాలని ఏ శాస్త్రంలోనూ లేదు. కానీ అప్రయత్నంగా అందరం చేసే పని చెంపలేసుకోవడం అంటే, లోపల జీవుడు ఏం చేస్తున్నాడంటే, బాబోయ్ తప్పులు చేశా క్షమించు అని అప్రయత్నంగా వేసుకుంటున్నాడు. అది దేవాలయం ప్రత్యక్ష నిదర్శనం అనడానికి ఇంకేం అక్కర్లేదు, ఇంకా వేరే మాట అక్కర్లేదు.
దేవుడు ప్రభావం జీవుడి మీద ఎలా ఉంటుందో ప్రత్యక్ష నిదర్శనం ఇది. లేకపోతే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎందుకు చంపలేసుకుంటావు? ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి వేసుకున్నావా, విమానాశ్రయానికి వెళ్ళి వేసుకున్నావా, ఉద్యోగానికి వెళ్ళి వేసుకున్నావా, ఇంటికి వెళ్ళి వేసుకున్నావా, దేవుడి గుళ్ళోనే ఎందుకు వేసుకుంటున్నావు? వెంటనే లోపల తప్పులే గుర్తొస్తాయి. ఎవరికైనా గొప్పలు గుర్తురావు. వాడు ఎంత పెద్దవాడైనా, ఎంత శతకోటీశ్వరుడైనా, ఎంత పదవిలో ఉన్నా దేవుడి దగ్గరికి రాగానే ఇలా అంటాడు. వాడు చేసిన తప్పులు వాడికి తెలుసు. లోపల నుంచి వస్తూ ఉంటుంది మాట, వేసుకోవేదావా అని. అంచేత మనం పశ్చాత్తాపపడడానికి ఏకైకమైనటువంటి సన్నిధి అమ్మవారి సన్నిధి. అక్కడ ఖచ్చితంగా హృదయంలోంచి వస్తుంది అన్నమాట. అబద్ధం ఆడే అవకాశం లేదు. న్యాయాలయాల్లో తీర్పులు ఎలా ఉంటాయో ఎప్పటికొస్తాయో మనకు అందరికీ తెలుసు. మరికన్నా మన పూజామందిరం ఎంత గొప్ప న్యాయస్థానం, మన దేవాలయం ఎంత గొప్ప న్యాయస్థానం అంటే ఇక్కడ ఎవరు అపరాధి ఎవరు? మనస్సు. సాక్షి ఎవరు? అంతరాత్మ. తీర్పు చెప్పేవాడెవడు? భగవంతుడు. తీర్పు ఎప్పుడు వస్తుంది? తక్షణం వస్తుంది, వెంటనే వస్తుంది, నీ లోపల నుంచి నీకు వచ్చేస్తుంది. సాక్షులు వేరే ఎవరు ఉండరు, నీ అంతరాత్మ సాక్షి. చేసేవారు ఏదో చెబుతోంది కదా, లోపల చూసుకో. అంచేది వెంటనే బాగుపడతాడు మనిషి. అలా మనిషిని బాగుపడేలా చేయడం కోసం హిందూ ధర్మంలో ఇన్ని రకాల దేవాలయాలు ఏర్పాటు చేశారు. మనంత పుణ్యాత్ములు ప్రపంచంలో ఉండరు. హిందూ ధర్మం కారణంగా మన దేవాలయాల కారణం. దర్శించాలి. ఉదయం సాయంత్రం కూడా దేవాలయానికి వెళ్ళాలి. వీలైతే కనీసం ఒక్కసారైనా వెళ్ళాలి. ఆ వెళ్ళిన దాని ప్రభావం ఇప్పుడు కాకపోతే మరోసారి, ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలోనైనా ఉంటుంది. మానకూడదు. ఎందుకంటే ఈ చెంపలేసుకోవడమే పెద్ద ఉదాహరణ. ఇలా రోజు అనుకుంటుంటే అనిపించట్లా, ఇంక తప్పులు చేయొద్దని అప్పుడైనా అనిపించదా? అలాగే అతనికి నిజమైన పశ్చాత్తాపం కలిగింది కాబట్టి శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు. చూసుకోరా అబ్బాయి అన్నాడు అంతే. ఎప్పటి లీలాసుకుడు? 11వ శతాబ్ది నన్నయ్య గారి కాలం. నేను ఇక్కడ ఇదివరకు యువభారతి వాళ్ళ సభలో నన్నయ్య గారి గురించే మాట్లాడాను. బహుశా ఏడాదో 2 ఏళ్ళు అయింది. మళ్ళీ ఆ కాలం నాటి వాడే లీలాసుకుడు. నన్నయ్య లీలాసుకుడు గురించి మాట్లాడుతున్నా. అంటే 1000 ఏళ్ళు దాటిపోయింది. 1000 ఏళ్ళు దాటిపోయినా కృష్ణకర్ణామృతం ఇంకా మాబోటిగాళ్ళకి చెప్పాలని, మీలాంటి వాళ్ళకి వినాలని అనిపిస్తోందంటే ఈ కావ్యం మీద శ్రీకృష్ణానుగ్రహం ఎంత ఉందో వేరే చెప్పక్కర్లేదు. ఇంకా లేకపోతే కవిత్వం నిలబడదు. అందుకని ఇప్పటికి 1000 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా ఇది చెప్పాలని నాకు అనిపించడం, అడగాలని కార్యకర్తలకు అనిపించడం, వినాలని మీకు అనిపించడం ఉంటుంది. అంటే కావ్యం బతికింది అనడానికి ఇంకా వేరే ఉదాహరణ ఏమిటి? విల్వమంగళనే వచ్చి సభలో ఉంటాడా? మనకేమైనా ఉందా ఇక్కడ? ఆయనకి ఏమైనా మనం బహుమతి ఇస్తామా కొత్తగా? ఆయన పశ్చాత్తాపం అంతా భక్తిగా మారింది. ఆ భక్తినే ఆయన వ్యక్తం చేశాడు.